తెలంగాణ మొత్తంలో లాల్దర్జా పోతరాజు అరే అన్న ఏమి సర్వాయి పోతరాజు వచ్చింది. ఇంకోటి కృష్ణ పోతరాజు లాల్ దర్వాజా అంటే అమ్మవారి దిక్కేలా పేరు వచ్చింది. అమ్మవారి తమ్మునిగా పోతరాజు చేసినందుకు లాల్ దర్వాజా కృష్ణ పోతరాజు. బయటికి పోతరాజు వేస్తే మా ఫ్రెండ్స్ బయట ఎందుకు మనం ఏదామంటే అప్పుడు 2004 నా జర్నీ స్టార్ట్ అయింది. 2004 నుంచి స్టార్ట్ చేసినాడు ఇప్పటిదాకా ఆపలే. ఇంకా ఎప్పుడు పోతరాజు చేసిన ఏ వయసులో చేసినా? 14 ఏళ్ళకి. అదే 14 ఏళ్ళకి నువ్వు పోతరాజు చేసి వీళ్ళు పక్కేళ్ళు నాకు ఇచ్చేది ఎనర్జీ అదే హోరా హోరా అంటే దాంట్లోనే ముంగడు వెళ్ళిపోతుంది. పూలకైతే ఇట్లా ముఖం మీద చెప్పలు అక్కడ కానీ రక్తాలు రావడం కానీ చీరుకోవడం కానీ ఇరవలతో కొడితే ఎంత అయినా కానీ వాళ్ళు జరగరు. కానీ నేను నిజమే డ్యాన్స్ ఆడతాను నన్నే కొట్టాలన్నట్టు ఉంటుంది. బోనాలు ఒక రోజు కోసం అందరూ 1 year వెయిట్ చేస్తారు. ఆ రోజు దెబ్బలు తిన్నా కింద పడ్డా తగ్గరు, మళ్ళీ వచ్చి మళ్ళీ ముందులో పడతారు. నువ్వు ఒక డ్యాన్స్ ఎందుకు ఆడను? మా దగ్గర డాన్స్ ఉండదు. మా దగ్గర కొట్టుడు ఒకటి ఒకటి. అంటే ఎంతో మందికి ఎన్నో పోతరాజులు ఎంతో హైలైట్ అయ్యారు అన్న. కాకపోతే మీరైతే నేను ఇక్కడనే వేయాలా, నేను ఇక్కడనే ఉండాలని చెప్పి ఇక్కడనే ఒక ఫాలోయింగ్ ఫ్యాన్ పేజ్ మంచిగా ఒక హై రేంజ్లో ఇక్కడనే ఉంటుంది. ఇదేమైనా మాది ఇదే ఒలిసి లాదా తప్ప నేను పోతరాజు ఎక్కడ అయ్యా కాదు పోతరాజు వేయాలంటే భయం అని అనుకోవచ్చు. ఏంటంటే కొట్లాటలు మనమేమో కొట్లాటలు కావు మా దగ్గర అందరం ఏకవత్యంగా ఉంటాం అంటున్నావు. ఏది కొట్టుకోవాలి వాంటెడ్లీ నువ్వు కూడా నేను కొడదాం. నా దగ్గర అంటే గొడవలంతా సినిమా లేదు. గొడవ చిన్నప్పటి నుంచి చూసిన గొడవలు కొత్త గొడవలేము కాబట్టి మీ దగ్గర నాకు ఇప్పుడు ఒక బాధ అనిపించింది. ఏంటంటే ఏం సంపాదించుకోకుండా స్వార్థం లేకుండా చూడన్నా. స్వార్థం ఎందుకు అప్ప దేవుని దగ్గర ఇచ్చేది ఉంటే అమ్మవారు ఎట్లా మన ఇండియాలో కాకుండా యూఎస్ నుంచి ఆఫర్ వచ్చింది పోతరాజు విషయంలో. ఎంత పెద్ద ఆఫర్ ఇచ్చినా నల్లపుషం అనుకుని వెళ్ళా. 22 years లో ఎప్పుడు ఇబ్బంది ఎదుర్కొన్నావు అన్న పోతరాజు విషయంలో? పోతరాజు విషయంలో అమ్మవారి సాక్షి అయితే చిన్న క్లాసెస్ ఉంటాయి.